ఒక సినిమాలో శుభలగ్నం అనుకుంటా రోజా మిమ్మల్ని ₹1,00,00,000 ఇచ్చి కొనేసుకుంటుంది సినిమాలో. అలా ఇక్కడ హీరోయిన్ ఏమైనా అంటే అమ్మాయి మీ వైఫ్ రోల్‌కి ఏదన్నా ఇస్తుందా? ఆఫర్ ఏమైనా ఇస్తుందా? నీ మొగుడిని నాకిచ్చేయి. ఇస్తుంది, కొంచెం పిచ్చిస్తుంది. ఆ? పాపం మామని గారు కాబట్టి అలా వర్కౌట్ అయింది. ఎవరితో వర్కౌట్ వర్కౌట్ అవ్వదు సరే. అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? ఆఫర్ ఇచ్చిందల్లా పిచ్చి, ఆ పిల్ల పిచ్చి అది. అంతే. మరి ఎలా అడుగుతుంది నీ Commercial మొగుడు offer నాకు లేదు. ఇచ్చి అని చెప్పి? అది అడిగిందో లేదో మరి చూడాలి కదా సినిమా. మీరు మాత్రం అసలు ఇంత క్లూ కూడా వదలట్లేదు ఉన్నది కదా. ఒకే ఒక క్లూ, అది వదిలేస్తే ఇక నా సినిమా ఎక్కడ ఉంటుంది. ఓకే. జగపతి బాబు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకైతే హీరోనే ఈ సినిమా వరకు. Thank you, ఒక Pratibha. మళ్ళీ మీ పేరుని ఒక హీరోయిన్‌తో కలిసి మిమ్మల్ని చూస్తున్నాం. ప్రేక్షకులకి ఏం చెప్తారు? థియేటర్స్‌కి వెళ్ళి సినిమా చూడాలి ప్రేక్షకులు. ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకి చెప్పే పొజిషన్లో లేవు. వాళ్ళు ఎట్టగా డిసైడ్ చేయాలి, నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మా హోప్ వస్తారని, చూస్తారని, ఈ సినిమాని వదలకుండా చూస్తారనేది మా హోప్. ఓకే. మళ్ళీ మీ ఇద్దరిని ఇంకే సినిమాలో అయినా చూడబోతున్నామా? అప్‌కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? న్యూస్ ఏమైనా ఉందా? ఎస్, నెక్స్ట్ కన్నడ చేస్తున్నాం. కన్నడ. కన్నడ సినిమా కాకపోతే ఇద్దరికి తనుందని నాకు తెలియదు, నీ ఉన్నానని తనకి తెలియదు. అలా ఎలా? తనకి ముందు వచ్చింది కదా, నీకు ఎన్ని రోజులు అయింది ఆఫర్ వచ్చి? నాకు ఆల్మోస్ట్ యుఎస్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఇద్దరు స్టోరీ విన్నారు. హీరో ఎవరని నో తనకు నో నో తెలీదు. నో, నాకు వచ్చింది వారం క్రితమే. ఓకే. నాకు వచ్చింది వారం క్రితమే, వచ్చింది వెళ్ళిన వెంటనే సార్. బట్ మేం పేరు కాదు దాంట్లో. ఓకే. ఓ మళ్ళీ ఇదొకటి. అది ఆమెకేం తెలియదు, ఆమెకంతా కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్. నేను ఇప్పుడే కలిసేదాన్ని, అందుకని చెప్పలా. ఇంకా అయినా సర్ప్రైజ్ చేద్దామని వదిలేసాను. ఎల్లుండి ఫ్లైట్లో కలిసి వెళ్ళాలి. ఎల్లుండి చెప్పుంటే నేను అదే ఇందాక చెప్పేసా, లేకపోతే మెల్లకుండా ఫ్లైట్ ఎక్కేసి అయినా నేను మర్చిపోయాను సార్.